పూర్తిగా మారిపోతుంది. అంటే వాళ్ళు ప్రారంభంలో ధర్మశాస్త్ర పరిరక్షకులుగా ఉన్నారన్నమాట. నిజమే. పరిసేయులు అంటే అసలు అర్థం ప్రత్యేకించబడిన వారు. చుట్టూ ఉన్న గ్రీకు రోమన్ సంస్కృతుల నుండి లోకమాలిన్యం అంటకుండా తమను తాము దేవుని కోసం ప్రత్యేకించుకోవాలనే వారు కోరుకున్నారు. అందుకే ఆ కాలంలో సామాన్య ప్రజలు వారిని ఎంతో ప్రేమించేవారు కదా. ఒకసారి ఆనాటి సమాజాన్ని ఊహించుకుందాం. దేవాలయాన్ని, రాజనీతిలను తమ గుప్టిట్లో పెట్టుకున్న ధనవంతులైన సద్దూకయ్యులను ప్రజలు ఎలా చూసేవారో ఆలోచించండి. వాళ్లు రోమన్లతో అంటకాగే ఉన్నతవర్గాల వారని, సామాన్యులకు వారిపై చాలా కోపముండేది. కాని పరిసయ్యులు పల్లెల్లో, పట్టణాల్లో సామాన్య ప్రజల మధ్య జీవిస్తూ వారితో కలిసిపోయేవారు. అందుకే సామాన్య రైతులకు, కూలీలకు వీరే అసలైన ఆత్మీయ నాయకులుగా కనిపించారు. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండటం వల్లే వారి బోధనలకు సమాజంలో అంత పట్టు లభించింది. అయితే వారు అనుసరించిన సిద్ధాంతాలు ఇక్కడే మనకు స్పష్టంగా అర్థం కావాలి. సద్దూకయ్యులలాగా కాకుండా పరిసయ్యులు పాత నిబంధన గ్రంథం మొత్తాన్ని, అనగా ప్రవక్తల పుస్తకాలను, కీర్తనలను కూడా దేవుని వాక్యంగా నమ్మారు. అవును, మృతుల పునరుత్థానాన్ని, దేవదూతలను కూడా అంగీకరించారు. కాని ఈ లిఖితపూర్వక ధర్మశాస్త్రంతో పాటు వారు మరొకదానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. అదే మౌఖిక చట్టం. ఈ మౌఖిక చట్టమనేదే క్రీస్తుకు, పరిసేయులకు మధ్య జరిగిన ఘర్షణకు అసలు కేంద్రబిందువు. మనం సాధారణంగా పాత నిబంధనలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞల గురించి చదువుతాము. కాని ఈ మౌఖిక చట్టం ఆలోచన ఎలా పుట్టిందంటే, సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకు కేవలం రాతి పలకల మీద ఉన్న ఆజ్ఞలే కాకుండా ఆ ఆజ్ఞలను ఎలా ఆచరించాలో వివరించే కొన్ని సూచనలను మౌఖికంగా కూడా ఇచ్చాడని పరిసయ్యులు బలంగా నమ్మారు. తరతరాలుగా ఈ మౌఖిక సూచనలు రబ్బీల ద్వారా, పెద్దల ద్వారా అందించబడుతూ వచ్చాయని వారి విశ్వాసం. ఇక్కడ వారి ఉద్దేశ్యం మంచిదే. కరెక్ట్. దేవుని ఆజ్ఞలు పొరపాటున కూడా అతిక్రమించకూడదనే ఉద్దేశంతో వారు ధర్మశాస్త్రం చుట్టూ ఒక రక్షణ వలయాన్ని నిర్మించారు, ఒక కంచె కట్టారు. దీన్నే సువార్తలలో పెద్దల పారంపర్యాచారమని చూస్తాము. అయితే దీనికంతటికీ అర్థమేమిటి? ఈ కంచె వల్ల వచ్చిన సమస్య ఎలా తయారైందంటే, దేవుడిచ్చిన 613 లిఖిత ఆజ్ఞలకు వారు వందలాది మౌఖిక నియమాలను జోడించారు. ఉదాహరణకు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నది దేవుని ఆజ్ఞ. దానికి వాళ్ళు ఎలాంటి కంచె కట్టారంటే, విశ్రాంతి దినాన ఎన్ని అడుగులు మాత్రమే వెయ్యాలి అనే నియమం తెచ్చారు. ఏ బరువు మోయవచ్చు, కంట్లో నలుసు పడితే తీయవచ్చా, లేదా ఇలా ప్రతి చిన్న విషయానికి ఒక నియమం. ఇది ఎలా మారిపోయిందంటే, ఒక అందమైన ఇంటిని రక్షించడానికి దాని చుట్టూ ఒక పెద్ద